ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం 4 నెలల క్రితమే 4-5 నెలల క్రితమే ఉగాది సమయంలోని ఈ విశ్వవసునామ సంవత్సరంలో గురువు 3 రాశులు మారుతున్నాడు అతిచారంలో. అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాశి మారుతాడు అంతే. కానీ ఈసారి ఏమవుతుంది, మనం ఏం చెప్పుకున్నాం, వృషభంలో ఉండే గురువు మిథునంలోకి, మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి, మళ్ళీ కర్కాటకంలో వక్రించి మళ్ళీ మిథునంలోకి. ఈ సంచారం వల్ల గురువు జనాలకి ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు. ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము, లేకపోతే ఇండియాకి రావడము, లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాలకు, అంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి. ఎప్పుడూ జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం. అలాగే జరగనుంది కూడా. అయితే ఇక్కడ ఈ మరి 12 రాసుల వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఎటువంటి మార్పులు చెందుతున్నాడు, తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా డేట్లు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నెల అక్టోబర్ 18వ తేదీ 2025 నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరియు అదేవిధంగా 12 నవంబర్ 2025కి వక్రిస్తాడు ఆయన. అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు 18వ తేదీ అక్టోబర్లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు. రెట్రో అవడం అంటే ఆయన వెనక్కి వెళ్ళడం కాదు, ఈ యొక్క సోలార్ సిస్టంలో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది. దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళ్తూ అంటే 5/12/2025 అంటే 5 డిసెంబర్ 2025 రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథునంలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు. అంటే అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం, వక్రగతి పోయి 11/3 అంటే 11వ తేదీ 3వ నెల 2026 రోజు స్ట్రైట్ అవుతాడు. మరియు అదేవిధంగా 2వ తేదీ 6వ నెల 2026కి మరలా అగైన్ మిథునంలో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులవారికి గురువు యొక్క అనుగ్రహం ఏ ఏ తేదీల్లో ఏ ఏ విధంగా అనుకూలంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు గురువు. ఈ 9లో ఉండేటువంటి గురువు కొంచెం మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి అనుకూలంగా ఇస్తాడు. కాకపోతే మీకు ఎప్పుడైతే ఈ యొక్క గురువు 9లో ఉంటాడో సంతాన యోగాన్ని ఇవ్వడానికి, మంత్ర సాధనకి మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉపనయనాలు కూడా మంచిదని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ గురువు 18వ తేదీ అక్టోబర్ 2025 నుంచి మారిపోతున్నాడు దశమంలోకి. దశమంలోకి మారడం వల్ల కొంచెం ప్రయత్నం కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా గృహయోగానికి, విద్యాయోగానికి, మరియు అదేవిధంగా రుణాలు, ఏదైనా ప్రాపర్టీకి రుణాలు లభించడానికి చక్కగా అనుకూలిస్తున్నాడు. మరియు ఉచ్చస్థితిలో ఉండేటువంటి గురువు ఎప్పుడు కూడా ఉద్యోగ సంబంధించిన మార్పులు ఇస్తూ కొంత ఇంప్రూవ్మెంట్స్ కూడా ఇస్తాడు. కాకపోతే అక్కడ ఉండేటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో కర్కాటకంలో న్యాచురల్గా ఉండేటువంటి గురుగ్రహం అది కొంచెం చేసేటువంటి ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తాడు. కాకపోతే ఎప్పుడైతే మీకు 12 నవంబర్ నాడు వక్రగతి ప్రారంభమైందో ఆ వక్రించుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలో ఈ యొక్క గ్రహం 5వ తేదీ డిసెంబర్కి మిథునంలో కూడా వెళ్ళిపోతుంది, వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కర్కాటకంలో ఉండేటువంటి గురువు. అయితే ఈ వక్రగతి ప్రారంభమైనప్పటి నుంచి వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఎప్పటి వరకు వస్తాయి అంటే దాదాపుగా వీరికి 11 మార్చి 2026 వరకు ఈ ఫలితాలు వస్తాయి. ఎటువంటి ఫలితాలు? ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కొంత మనీ రావడం కానివ్వండి, ఉపనయనాది సంస్కారాలకు అనుకూలమైనటువంటి సమయం రావడం కానివ్వండి. ఎందుకంటే 9లోకి వెళ్తున్న గురువు 5ను బాగా శుభపరుస్తాడు కాబట్టి ఇటువంటివి ఇస్తాడు. అలాగే మీరు ఏ పని చేయాలన్నా కొంతవరకు దైవానుగ్రహం ఉందనేటువంటి ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ రావడం కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మరలా కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడు, ఎప్పుడది 2వ తేదీ 6వ నెల 2026 నుంచి ఎంటర్ అవుతాడండి. అక్కడి నుంచి ఎప్పుడైతే 2వ స్థానాన్ని చూస్తాడో
అక్కడ నుంచి 6వ స్థానాన్ని చూస్తాడు. రుణం మూలంగా ధనం రావడం, డైలీ లైఫ్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం, ఉద్యోగపరంగా కొంతవరకు మార్పులు వచ్చి మళ్ళా అది మీకు మంచి ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. గురుబలం విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏమిటది అంటే, గురువు 2 విధాలుగా పనిచేస్తుంటాడు. ఏమిటది అంటే, ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను, శనివర్గ లగ్నాల వారికి ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగాను కొంచెం జరుగుతాయి. ఎందుకంటే గురువర్గ లగ్నానికి గురువు శుభుడు. ఏమిటి ఆ లగ్నాలు అంటే, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. శనివర్గ లగ్నాలు వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. మరి ఈ 2 లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాడ్ చేస్తాడా? శనివర్గ లగ్నాలకి గురువర్గ లగ్నాలకి మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే, ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో గురువు ఉండేటువంటి స్థితి. అంటే పాపకత్తిరిలో లేకుండా శుభకత్తిరిలో ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు, చేయడం కాదు. కానీ ఎంతైనా గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్గా ఉంటుంది. కానీ జనరల్గా గురుగ్రహానికి జనరల్గా ఒక ఇది ఉంటుంది. ఎలాగా అంటే, తను సహజంగానే శుభగ్రహము, సహజ శుభగ్రహాలు అంటారు. న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్, ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది. అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు, సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోణస్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం. అలా కాదు. అంటే 5, 9లో ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి అని. భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు, అప్పుడు సప్తమాన్ని చూస్తాడు. సప్తమాన్ని, పంచమాన్ని, భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకోండి. గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు, లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు. అప్పుడేంటి, సంతానానికి, వివాహం అవ్వడానికి, ఉపనయనాది సంస్కారాలు చేయడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది. అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటారు, రీసెర్చ్ రిలేటెడ్ వాటికి, అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు. 3వ స్థానంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది, వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా విదేశాలకి, లాభాలు, విదేశాలకు కాదండి, ఏదైనా వ్యాపార లాభాలు, సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది 3లో ఉన్నప్పుడు. అంతేగాని 3లో గురువు ఉన్నాడండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే గురువు ఏ గ్రహాలను ఇంకోటి ఏంటంటే, మీ పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు, మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు. అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4లోకి వెళ్ళాడు. 4లోకి వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, 4లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అష్టమ భావం మీద ఉంటుంది. కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చెస్ ఓరియంటెడ్గా చాలా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ 4లో ఉన్నప్పుడు విదేశాలకు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి, అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట 4లో ఉంటే. ఇక 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో ఉన్నప్పుడు కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు, ఇవ్వడం కాదు, కానీ అతను దృష్టి బట్టి ఉంటుంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది. కొంతమంది ఏజ్లో చూడండి 5వ స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు. ఎందుకు? పంచమం మంత్రస్థానంలో గురువు ఉన్నాడు. 9వ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాలని. అలాగే 5లో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని, ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము, తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం, ఇటువంటివి కూడా ఇస్తాడు. ఇక 6వ స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ధనయోగాన్ని, చాలామంది 6లో గురువు అండి అమ్మో షట్ స్థానంలో గురువు మాకేం యోగించదు అనుకుంటారు. కాదు, అక్కడ ఉండేటువంటి గురువు 2వ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తాడు. మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకత్తిలో లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో, ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. సప్తమ గురువు లగ్నాన్ని చూస్తున్నందుకు గురుబలము అంటే జీవుడి గురుబలం అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాలు చాలా బాగుంటుంది. సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే 11వ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. అంటే 3 లగ్నాన్ని, 3ని, 11ని యాక్టివ్ చేస్తాడు కాబట్టి.
ఇక అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో, అదేవిధంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది. 9లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం, ఇది కూడా ఉపనయన సంస్కారాలకి చాలా మంచిది. ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది. దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్లో కొన్ని అభివృద్ధికరమైనటువంటి విషయాలు, ఫైనాన్షియల్గా గ్రోత్ రావడము, రుణం లభించడం కూడా దశమ స్థానం నుండి గురువు ఇస్తాడు. ఇక 11వ స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహము లేదు. అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్ళడము మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు సెట్ అవ్వడం, అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తాడు 11లో కనుక ఉంటే. 12లో గురువు ఉన్నాడు ఉదాహరణకి, అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం. 12లో గురువు ఉన్నాడు కదా భయపడాల్సిన పని లేదు. ప్రాపర్టీస్ కొంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, అక్కడ రీసెర్చెస్ కలిసి వస్తాయి, పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు. రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాడు అక్కడ. ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి, మీ జన్మజాతకంలో, అప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి, పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి, పసుపు కుంకుమ గంధం లాంటి పదార్థాలని, మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయమో శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి. వాటిని దానము అన్నారు, సమర్పించడము అంటారు. అంటే అమ్మవారు మనతో చేయించుకుందనేటువంటి భావనతో చేయండి. గోసేవ చేయండి, గోవులకి అరటికాయలు తినిపించండి, అరటిపళ్ళు మరియు సీజన్ బట్టి మ్యాంగోస్ కనుక ఉన్నట్లయితే మ్యాంగోస్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. శ్రీమాత్రేయ నమః.